ఒకనాడు బుద్ధుడు, ఆనందుడు మరికొంతమంది భిక్షులు నగరంలో తిరుగుతుండగా ఒకచోట చిన్నపిల్లలు మట్టితో ఆడుకోవడం చూశారు. మట్టితో, ఇసుకతో గూళ్ళు లాంటి ఇల్లు కట్టి అదే నగరంగా భావించి వినోదిస్తున్నారు వాళ్ళు. ఆ నగరంలో చాలా వీధులు, కోటమేడలు ఎన్నో ఉన్నాయి. బుద్ధుడు అటు రావడం చూసి వాళ్ళు మన బొమ్మల నగరానికి వస్తున్నారు. భిక్ష ఇద్దామా అని ఆ పిల్లలనుకున్నారు. ఏం భిక్ష ఇస్తాం? మన దగ్గర ఏముంది? మట్టి మశానం తప్ప అని వాళ్ళనుకుంటే, వాళ్ళు సన్యాసులు కదా! అదే భిక్షగా ఇద్దాము. ఏం చేస్తారో చూద్దాము అని ఆ పిల్లలనుకున్నారంట. వాళ్ళ దగ్గరున్న ఆ మట్టిని, ఇసుక మట్టిని. బుద్ధుడు ఆనందంగా భిక్ష తీసుకొని ఒక కుర్రవాని భుజం తట్టాడు. పిల్లలు కూర్చోండి, మీకో కథ చెప్తాను అని బుద్ధుడు ఆ పిల్లలకో కథ చెప్పడం ప్రారంభించారు. చాలా కాలం క్రిందట ఒక యువరాజు ఉండేవాడు. అతని పేరు విశ్వంతర. మంచి యువరాజు. దయాదాక్షిణ్యం కలవాడు. పేదవారంటే మహాప్రేమ అతనికి. ఎప్పుడూ పేదలకు ఏదో సహాయం చేస్తుండేవాడు. అతని భార్య పేరు మాద్రి. ఆమె కూడా చాలా మంచిది. భర్త ఏం చేసినా ఆవిడ కాదనేది కాదు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వారి పేర్లు బాలిన్, కృష్ణజిన. ఒకసారి ఆ దేశంలో పెద్ద కరువొచ్చింది. రాకుమారుడు తండ్రిని అడిగాడు, దివాణంలో ఉన్న ధాన్యం, డబ్బు పేదలకు ఇద్దాము అని. ఆయన సరే అని చెప్పాడు. కొద్ది రోజుల్లో దివాణం మొత్తం ఖాళీ అయింది. యువరాజు విశ్వంతర దానధర్మాలను కట్టడి చేయటానికి ఒక ఉపాయం ఆలోచించారు. రాజుగారితో చెప్పాడాయన, మహారాజా, యువరాజా వారి దాన ధర్మాలతో ఖజానా మొత్తం ఖాళీ అయింది. బొక్కసాలు మొత్తం నిండుకున్నాయి. మనం చివరకు ఏనుగుల్ని సైతం అమ్ముకోవలసి వస్తుంది. మహారాజుకి ఇది విన్న తర్వాత మహాకోపం వచ్చిందంట. యువరాజుకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించి జరాతుర పర్వతాలకు పంపివేశాడు. అప్పుడు గాని యువరాజుకు బుద్ధి రాదని అనుకున్నాడట మహారాజు. కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలి కదా! విశ్వంతర, అతని భార్య మాద్రి ఇద్దరు వాళ్ళకున్న ఇద్దరు పిల్లలతో ఆ దేశం వదిలి వెళ్ళిపోయారు. పర్వత బాటలో పయనిస్తుండగా వారికొక బిచ్చగాడు తారసపడ్డాడు. అతను చలికి వణుకుతున్నాడు. యువరాజుకు దయ ఎక్కువ కదా! తను వేసుకున్న అంగరఖాన్ని విప్పి బిచ్చగాడికి దానం చేశాడు. తర్వాత ఎదురైన పేదలకు మాద్రి తన నగలు ఒక్కొక్కటిగా దానం చేసింది. చివరకు పిల్లలు వారి నగలు దానం చేశారు కూడా. జరాతుర పర్వతం చేరేసరికి వారి వద్ద కట్టుకున్న బట్టలు తప్ప ఒక్క విలువైన వస్తువు ఏదీ మిగలలేదు. తిండి లేదు. పిల్లల్ని ఎత్తుకొని భార్యాభర్తలు నడక సాగించారు. చాలా దూరం నడవటం వల్ల వాళ్ళ కాళ్ళు పుల్లై రక్తం స్రవిస్తున్నాయి. అదృష్టవశాత్తు వారికి కొండపైన ఒక పూరి గుడిసె కనిపించింది. ఆ గుడిసె చాలా కాలం క్రితం ఒక మహర్షిది. అందులో యువరాజు కుటుంబం మకాం వేశారు. కర్రలు, బొంగులు తెచ్చి మంచాలు తయారు చేసుకున్నారు. అడవిలో చెట్ల కాయలు, దుంపలు తెచ్చి తినసాగారు. నెమ్మదిగా కొత్త జీవితం అలవాటైంది వాళ్ళకి. పిల్లలు గుడిసె దగ్గర నేల చదును చేసి ఒక తోట తయారు చేసి కూరలు పండించడం మొదలుపెట్టారు. యువరాజు పిల్లలిద్దరికీ చక్కగా చదువు నేర్పసాగాడు. ఇప్పుడు యువరాజు వద్ద డబ్బు లేదు, గుర్రాలు, రథాలు లేవు, సేవకులు కూడా లేరు. అయినా కూడా ఆయనకి ఏ దిగులు లేదు. హాయిగా, తృప్తిగా జీవిస్తున్నాడు. 3 సంవత్సరాలు గడిచాయి ఇట్లా. ఒకసారి విశ్వంతర, మాద్రి అడవికి వెళ్ళారు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఆ సమయంలో. తల్లిదండ్రులు తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు లేరు. ఎవరో దుండగులు వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకుపోయారు. చుట్టూ చుట్టుపట్ల గ్రామాలు గాలించారు. పిల్లల ఆచూకీ తెలియలేదు తల్లిదండ్రులకి. విసిగి వేసారి ఎప్పటికైనా తమ పిల్లలు తమకు దక్కుతారన్న ఆశతో గుడిసెకు చేరుకున్నారు. వీరు గుడిసెను చేరుకునేసరికి మహారాజు పంపిన భటుడు ఒకడు వీరి కోసం ఎదురుచూస్తున్నాడు. పిల్లలు అంతఃపురంలో సుఖంగా ఉన్నారన్న శుభవార్త చెప్పాడతను.
పిల్లలు అంతఃపురం ఎట్లా చేరారు అని ఆ రాజు అడిగితే అదొక కథగా మళ్ళీ చెప్తున్నారు. అంతఃపుర పరిచారకులు నగరంలో పోతున్నప్పుడు ఒక చోట పిల్లల్ని అమ్మడం చూశారంట. ఈ పిల్లలిద్దరూ మహారాజవారి సంతానంగా గుర్తించారు వారు. వెంటనే వెళ్లి రాణిగారికి ఆహ్, వాళ్ళు చెప్పారు. ఆ పరిచారికలు, చూసిన పరిచారికలు. ఆమె భటుల్ని పంపి పిల్లల్ని తెప్పించుకుంది. పిల్లలు చెప్పిన కథ విని మహారాజు చలించాడు. ఆ పిల్లల్ని ఎత్తుకు వెళ్ళింది దొంగలే. నగరంలోని విపణిలో అమ్మి డబ్బు చేసుకోవాలని వాళ్ళ ప్రయత్నం. ఈ పిల్లల్ని అమ్మేసి నగరంలోని విపణిలో అమ్మి డబ్బు చేసుకోవాలని ఆ దుండగుల ప్రయత్నం. పిల్లలు మనకున్న దానిలో ఇతరులకు పంచడంలో ఆనందం ఉంటుంది. బుద్ధుడు చెప్తున్నాడు ఆ కథ అయిపోయిన తర్వాత. మనకున్న దానిలో ఇతరులకు పంచడంలో ఆనందం ఉంటుంది కదూ! మీ దగ్గరుంది నాకు భిక్షగా ఇచ్చారు సంతోషం. మీరు పెద్దవారైన తర్వాత బోలెడు సంపాదిస్తారు కదా! అప్పుడు మీ సంపదలో కూడా కొంత భాగం పేదలకు దానం చేస్తుండండి. వాళ్ళ ఆనందం మీకు పంచుతారు. అలాగా ఆనందం పంచుకోవడంలో గొప్ప తృప్తి ఉంటుంది. ఇక్కడ ఈ కథలో వాళ్ళకి రాజ్య బహిష్కరణ వచ్చినా, పిల్లలు పోయినా, వాళ్ళు ఫస్ట్ బహిష్కరణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరున్న వస్తువులు, విలువైన వస్తువులన్నీ దానం చేసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క సంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు గడిపారు. వాళ్ళకున్న ఎదుటి వాళ్ళకు సహాయం చెయ్యాలి అనే గుణం వల్ల. తర్వాత దాని వల్లనే వాళ్ళకు అన్నీ అట్లా కలిసొచ్చాయి. పిల్లలు మిస్ అయినా కూడా పరిచారికలు చూడ్డము, ఆ విషయం రాణికి చెప్పడము, రాణి భటుల్ని పంపడము, చివరికంతా తెలుసుకొని వాళ్ళ నిస్వార్థమైన జీవితానికి మహారాజు చెలించిపోయి వాళ్ళని రాజ్య బహిష్కరణ చేసిన తర్వాత కూడా తిరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళని బ్యాక్‌కి తెప్పించుకున్నారు. వాళ్ళు మిస్ అయిందంతా కూడా తిరిగి పొందారు. అట్లా మనకున్నది పంచడం వల్ల ఆనందం అనేది వస్తుంది అనేది పిల్లలకి చెప్పి, మీ దగ్గరున్న మీరా ఇసుకతో కట్టిన, మట్టితో కట్టిన దాన్నే మాకు భిక్షగా ఇచ్చారు కాబట్టి, ఇప్పుడున్న ఇదే గుణాన్ని మీరు పెద్దవాళ్ళయిన తర్వాత, మీరు సంపాదనలో ఉన్నప్పుడు, సంపాదనలో కొంత భాగం పేదలకు దానం చేస్తే మీకు వాళ్ళు ఆనందం పంచుతారు. అలాగా ఆనందం పంచుకోవడంలో గొప్ప తృప్తి ఉంటుంది అనేది బుద్ధుడు ఆ పిల్లలకు చెప్పిన కథలో అర్థం. ఆమ్రపాలి కుమారుడు జీవకుని నివాసం ఆమ్రవనం. ఆయన అక్కడ ఉండి వైద్యం చేస్తూ ఉంటాడు. తోటలో చాలా పర్ణశాలలున్నాయి. భిక్షుల ఉపయోగార్థము ఈ పర్ణశాలలను ఏర్పాటు చేశారు. రోగుల కోసం ఆ పర్ణశాలల్లో కొన్నింటిని రోగుల కోసం కూడా కేటాయించారంట. ఒకనాటి సాయం సమయంలో ఒక యువ భిక్షిని బుద్ధదేవుణ్ణి దర్శించి తన ఆశ్రమానికి తిరిగి వస్తుండగా ఒక రసిక యువకుడు ఎదురుపడ్డాడు ఆవిడకు. ఆమె చాలా అందగత్తె, పైగా యువతి. ఆమె అందానికి ఆకర్షితుడై దారికి అడ్డంగా నిలిచి ఆమె అందాన్ని కళ్ళతో ఆస్వాదించసాగాడు. అది నిర్జన ప్రదేశం. జనసంచారం లేదక్కడ. చుట్టూ చెట్లు, పొదలు. పైగా చీకటి పడే సమయం. అతని కాముకత్వం అతని చూపుల్లో నుంచే కనిపించింది. ఆమె మనసులో కొంచెం సేపు ధ్యానం చేసి, నిదానించి అతని వైపు తీవ్రంగా చూస్తూ అన్నది, అయ్యా, మీరెవరో నాకు తెలీదు. నేను ఉపాసికను. బుద్ధదేవుని శిష్యురాల్ని. దయచేసి నాకు దారివ్వండి. నేను త్వరగా వెళ్ళాలి అంది. అతను, నీవు ఉపాసికవో కాదో నాకనవసరం. నీవందంగా ఉన్నావు, మంచి యవ్వనంగా ఉన్నావు. నాకు నువ్వు కావాలి. బోడిగుండితోనే ఇంత సొగసుగా ఉన్నావు నువ్వు. సఖేషివైతే ఇంకెంత ముద్దస్తావో. రా, మనము ఈ రాత్రి సుఖిద్దాం. నీ అంత అందగత్తెను నేనెప్పుడు పొందలేదు అన్నాడు. శుభ తొనకలేదు, బెనకలేదు. నోరు మూసుకో. నేను విరాగినని చెప్పాను కదా! నీలాంటి క్షుద్ర కోరికల్ని ఎప్పుడో వదిలిపెట్టాను. నన్ను పోనీయండి అని ఆవిడ మళ్ళీ మాట్లాడింది. నీ కళ్ళు నన్ను కవ్విస్తున్నాయి. నీ చూపులు నాకు కైపెక్కిస్తున్నాయి. రా అని ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. ఆమె దూరంగా జరిగింది. నన్ను తాకవద్దు. నా కళ్ళు అందంగా ఉన్నాయి కదా! నువ్వంటున్నావు గదా! నా కళ్ళు అందంగా ఉన్నాయి అని. నా కళ్ళు పీకిస్తాను తీసుకో, తీసుకొని వెళ్ళు అని ఆవిడందంట.
శీలం కోల్పోవడం కన్నా కళ్ళు పోగొట్టుకోవడం మంచిది అని ఆవిడ అనేటప్పటికల్లా అతను గాబరా పడ్డాడు. ఆమె అన్నంత పని చేసేటట్లుందని కాస్త వెనక్కి తగ్గాడు. శుభ అంది, కామంతో కళ్ళు మూసుకుపోయి పాపాలు చెయ్యకండి. అఘాయిత్యాలకు వడికట్టకండి. మీ కామానికి అభం శుభం తెలియని ఆడవారిని బలిపెట్టకండి అని ఆయనతో అందంట. అతని బుర్ర కాస్త పనిచేయడం మొదలుపెట్టింది. నిజమే కదా! కామం ఎంత చెడ్డది. వెనుతిరిగి వెడుతూ, అక్కా నన్ను క్షమించు అన్నాడంటతను. శుభ బుద్ధి కుశలతను బుద్ధుడు అభినందించాడు విషయం తెలిసి. నిర్జన ప్రదేశాలలో ఉపాసికలు ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది కాదు. అందుచేతనే చాలా కాలం ఆడవారిని నేను సంఘంలో చేర్చుకోలేదు. ఇకపైన భిక్షిణులు, ఉపాసికలు ఎవరుకు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఒకరికిద్దరు తోడుండాలి. భిక్షకు సైతం ఎవ్వరూ ఒంటరిగా వెళ్ళకూడదు అని బుద్ధుడు చెప్పారంట. బుద్ధుడు ఇక్కడికి అది అయిపోయిందండి. బుద్ధుడు జీవకుని ఆశ్రమం నుండి నలందకు బయలుదేరాడు. చాలామంది భిక్షులు బుద్ధుని వెంట వచ్చారు నలందకు. మార్గమధ్యంలో వారిని 2 బ్రాహ్మణ సన్యాసులు వచ్చి కలిశారు. వారు సుప్రియ, అతని శిష్యుడు బ్రహ్మదత్త. వారు బుద్ధుని సూత్రాలను గట్టిగా చర్చిస్తూ విమర్శించసాగారు. వారిద్దరి వెనుక వస్తున్న బౌద్ధ భిక్షులు వారి మాటలు విన్నారు. కానీ ఏమాత్రం వాదనకు దిగలేదు. విమర్శిస్తున్నప్పటికీ చీకటి పడే వేళకు అంబలత్రిక అనే వనం చేరారు. అది బింబిసారుని వనం. సన్యాసులు, బైరాగులు, విరాగులు ఎవరైనా ఆ వనంలో రాత్రి విశ్రాంతి తీసుకోవచ్చు. సుప్రియ, బ్రహ్మదత్తులు ఆ రాత్రి అక్కడ విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. మరునాటి ఉదయం సన్యాసులు చర్చ గురించి భిక్షులిద్దరూ మాట్లాడుకోవడం బుద్ధుడు విన్నాడు. భిక్షులారా, ఎవరైనా సరే నన్ను విమర్శించినా, బుద్ధ ధర్మాన్ని విమర్శించినా కూడా కలవరపడకండి. కోపం తెచ్చుకోవద్దు. ఎవ్వరితోనూ వాదన పెట్టుకోవద్దు. విననట్లు మీరు ఊరుకోండి. వారి మాటల్ని మనసులో ఉంచుకుంటే మీకే నష్టం. ఎవరైనా పొగిడినా, అభిశంసించినా పట్టించుకోవద్దు. పొగడ్తలు వినడం వల్ల మనకే నష్టం. ఆ విమర్శలో ఏదైనా విమర్శ విన్నప్పుడు ఆ విమర్శలో ఎంత యథార్థం ఉంది అని విశ్లేషించుకోండి. మీ అంతట మీరు అధ్యయనం చేస్తే అభివృద్ధి కలుగుతుంది. విమర్శలో కూడా దాన్ని విని అందులో ఏదైనా యథార్థం ఉందా అని మనం విశ్లేషించుకున్నప్పుడు దాని గురించి మనం అధ్యయనం చేస్తే మీలో అభివృద్ధి అనేది కలుగుతుంది. మీ జ్ఞానం పెరుగుతుంది. భిక్షులారా, బుద్ధుని ధర్మాన్ని, సంఘాన్ని పొగిడే వారికి సరైన అవగాహన ఉండదు. బుద్ధుని ధర్మాన్ని కానీ సంఘాన్ని కానీ పొగిడే వారికి సరైన అవగాహన ఉండదు. మన నిరాడంబర జీవనం వారికి నచ్చింది. అంతకంటే వారికి ఇంకేం తెలీదు. ఈ ధర్మాన్ని గురించి ఏం తెలీదు. ధర్మబోధ తెలిసిన వారు మాట్లాడరు. తెలియని వాళ్ళేమో వాళ్ళు పొగుడుతారు. వాళ్ళకి ఎట్లాంటి అవగాహన లేని వాళ్ళు పొగుడుతారు. తెలిసిన వాళ్ళేమో ఏం మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళు పొగడరు. ఔన్నత్యం గ్రహించి ఊరుకుంటారు. విలువలు మాటలకు అందవు. ఆలోచనలకు కూడా అందవు. దేశంలో అనేక సిద్ధాంతాలున్నాయి. ఎవరి విశ్వాసం వారిది. ప్రజలు విమర్శిస్తూ ఉంటారంతే. ఒకరినొకరు ద్వేషించుకుంటారు. దేశంలో 62 సిద్ధాంతాలున్నాయి. వేల కొలది తాత్వికులున్నారు. జ్ఞాన దృష్టితో చూస్తే 62 మతాలలో ఏవో కొన్ని లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. ఏది సమగ్రం కాదు. ఆ విషవలయంలో చిక్కుకోవద్దు మీరు. సాధన మించిన తత్వము మరొకటి లేదు. అవలోకనాన్ని మించిన జ్ఞానము ఉండదు. అది బ్రహ్మజాల సూత్రం. అంటే పొగడ్తలకు మీరు లొంగొద్దు, విమర్శలకు కుంగొద్దు. ఎవరు ఏది మాట్లాడినా కూడా మీరు విననట్టుగా ఉండాలి. మీ దృష్టి అంతా ఎంతసేపు సాధన మీద ఉండాలే తప్ప వీటిలో ఇది తప్పు, అది రైటు అని ఇట్లాంటి వాటిలల్లో మీరు చిక్కుకోవద్దు అనేది బుద్ధుడు చెప్తున్నారు ఇందులో ఫైనల్‌గా.
నెక్స్ట్ ఇంకొక చాప్టర్ అండి. అంబలత్రిక నుండి బయలుదేరి బుద్ధుడు నలంద మీదుగా చెంపానగరం చేరాడు. అంగరాజ్యం బింబిసారుని సామంత దేశం. బహు సంపన్నమైన దేశం కూడా అది. అక్కడ భిక్ష విహారం బుద్ధుని యొక్క రాకకు సంతోషించింది. రోజు వందల సంఖ్యలో అభిమానులు బుద్ధుని దర్శనానికి రాసాగారు. చంపానగరంలో సోనదండ అనే బ్రాహ్మణ పండితుడున్నాడు. ఆయనకు గౌతముని చూడాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. కానీ సందర్భం పడలేదు. సాటివారు కూడా నిరుత్సాహపరచడం మరొక కారణం. నీ వంటి బ్రాహ్మణోత్తముడు వెళ్ళి ఒక సన్యాసిని కలవటం ఏమిటి అని ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనడం వల్ల, ఆయన నిరుత్సాహపరచడం వల్ల ఆయన ఆగారంట కలవకుండా. గౌతమ బుద్ధుడు అసామాన్య ప్రతిభావంతుడు, మహాజ్ఞాని అని విన్నాను. ఎంతటి ప్రజ్ఞ కలవాడో చూసి సంభాషిస్తే కదా తెలిసేది. అతను ఏ విధంగా ప్రాజ్ఞుడో ప్రత్యక్షంగా చూడాలి అనుకున్నాడంట. గౌతమ బుద్ధునితో తలపడటానికి ఆయన బయలుదేరిన సోనదండునికి అండగా కొన్ని వందల మంది బ్రాహ్మణ విద్వాంసులు కూడా బయలుదేరారు. బ్రాహ్మణాధిక్యత నిరూపించే సువర్ణ అవకాశం చేజారని ఇస్తారా? సోనదత్తుని ప్రతిభపై వాళ్ళ బ్రాహ్మణులందరికీ పూర్ణ విశ్వాసం ఉంది ఆయన ప్రతిభ పైన. బ్రాహ్మణులకు ఏమాత్రం అవమానం జరగడం అతను సహించడు. బుద్ధునితో వాదించి విజయం సాధిస్తే బ్రాహ్మణ పతాకం ఇంకాస్త పైకి ఎగిరవేయొచ్చు. సోనదత్తుడు వెళ్ళేసరికి బుద్ధుని సమక్షంలో కొన్ని వందల మంది భిక్షులున్నారంట. వారిలో ఎందరో బ్రాహ్మణులున్నారో సోనదండకు తెలీదు. బుద్ధుడు సోనదత్తుణ్ణి స్వాగతించి మర్యాద చేశాడు. రండి మిత్రమా సోనదండ, స్వాగతం మీకు. మీరు వచ్చిన పని అందరికీ తెలిసిందే. కాలయాపన చేయకుండా చర్చ ప్రారంభించండి, లేదా నేను ప్రారంభిస్తాను అన్నాడు. ఇంకా బుద్ధుని ప్రశ్న: ఉత్తమ బ్రాహ్మణుడి లక్షణాలేమిటి? అవసరమైతే వేద ప్రమాణాలు చూపించండి, నాకు అభ్యంతరం లేదు. మీ వాదానికి వేదాల ఆధారాలు అవసరం కదా. ఇది బుద్ధుడు ప్రశ్నించింది. అంత చిన్న ప్రశ్న వేశారెందుకు? సోనదండ సంతోషించాడంట. మరి శాస్త్ర చర్చలోకి వెడితే కష్టమయ్యేది. మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది. మరీ శాస్త్ర చర్చలోకి వెళ్తే కష్టమయ్యేది. సోనదండ గొంతు సవరించుకొని గంభీర స్వరంతో అన్నాడు. గౌతమ, సద్బ్రాహ్మణునికి 5 లక్షణాలుండాలి. ఒకటేమో ఆకర్షణీయమైన రూపం, రెండోది యాగాలు క్రతువులు నిర్వహించే సామర్థ్యం, మూడోది సుశ్రావ్యంగా వేదాలు పఠించడం, నాలుగోదేమో 7 తరాల మచ్చలేని సౌశీల్యం, ఐదోది సత్ప్రవర్తన జ్ఞానం. మళ్ళీ బుద్ధుడు ప్రశ్నించాడు, వాటిలో మరీ ముఖ్యమైనది ఏది? తాము సెలవిచ్చిన 5 గుణాలలో ఏ ఒక్కటైనా లోపిస్తే సద్బ్రాహ్మణుడు కాడా? సోనదండ అంటున్నారు, చివరి 2 చాలా అవసరమైన గుణాలు. ఇది వేదాలను పఠించడం, నాలుగోదేమో 7 తరాలు మచ్చలేని సౌశీల్యము నాలుగోది, ఐదోది సత్ప్రవర్తన జ్ఞానం. ఈ చివరి 2 మాత్రము చాలా ముఖ్యమైన విషయాలు, చాలా అవసరమైన గుణాలు. గౌతమ, సోనదండు చెప్తున్నారు, చివరి 2 చాలా అవసరమైన గుణాలు గౌతమ. రూప సంపద, వేద పాండిత్యం, క్రతు నిర్వహణ సామర్థ్యం అనేది అంత ముఖ్యమైనవేం కావు. ఆ మాట వినగానే వెంట వచ్చి శ్రద్ధగా చర్చ వింటున్న బ్రాహ్మణులు ఉలిక్కిపడ్డారంట. గుంపుగా లేచి నిలబడి సోనదండ అభిమతాన్ని మిగతా వాళ్ళు ఖండించారు. బుద్ధుడు వారి వైపు చూసి, మహోదయ, సోనదండ పైన మీకు ఏ పాటి గౌరవం ఉన్నా కూడా నోరు మూసుకొని కూర్చోండి. తన అభిప్రాయాన్ని మీరు చెప్పనీయండి. ఆయనపై మీకు విశ్వాసం లేకపోతే ఆయన్ని నోరు మూసుకొని కూర్చోమనండి. మీలో ఇంకెవరైనా కూడా
ఉద్దండుడుంటే వచ్చి చర్చలో పాల్గొనవచ్చు అని చెప్పారంట. సోనదండ తన వారికి నచ్చజెప్పే ప్రయత్నించాడు. నా సోదరుడు అగక ఉన్నాడు. సోనదండ చెప్తున్నారు, నా సోదరుడు అగక ఉన్నాడు. అతను యువకుడు, అందగాడు, వేదాధ్యయనం చేసినవాడు, యజ్ఞాలు చేయించగలవాడు, పవిత్రత ఉంది. కానీ అతను తాగుబోతైతే, శ్రీలోలుడైతే, అసత్యభాషిణుడైతే మిగిలిన అన్ని గుణాలు వీగిపోతాయి. కనుక గుణం ప్రధానం, ప్రతిభ ప్రధానం. ఆ రెండు లేనివానికి ఎన్ని గుణాలుండి ఏం లాభం? ఇది ఆయన చెప్పిన సోనదండ్రుడు మిగిలిన బ్రాహ్మణులకు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఈ చివరి రెండు ఎందుకు ముఖ్యమని అన్నాను అంటే ఇందుకు అని. బుద్ధుడు అంటున్నారు, సోనదండ, మీరు చెప్పిన రెండు గుణాలలో మరీ ముఖ్యం ఏది? శీలం ముఖ్యమా, గుణం ముఖ్యమా? సోనదండ అంటున్నారు, జ్ఞానం ఉన్న చోట గుణం ఉంటుంది, ప్రతిభతో సదాచరణ ఉంటుంది, వాటిని మనం విడదీయలేము అనేది ఆయన చెప్పిన సమాధానం. బుద్ధుడు అంటున్నారు, మీరు చక్కగా చెప్పారు, అయితే జ్ఞానం ప్రధానం అంటారు. సోనదండ అంటున్నారు, గౌతమ, నా కళ్ళు తెరిపించారు మీరు. ఆయన చివరికి ఆయన నోటి ద్వారానే జ్ఞానం అనేది ప్రధానము అనే మాట ఆయన అన్న తర్వాత సోనదండ ఏమన్నారు చివరగా? జ్ఞానం ఉన్న చోట గుణం ఆటోమేటిక్గా ఉంటుంది, ప్రతిభతో సదాచరణ అనేది ఉంటుంది, ఆ రెండింటిని మనం విడదీయలేము అనేది ఆయన చెప్పింది. కాబట్టి బుద్ధుడు అంటున్నారు, మీరు చాలా చక్కగా చెప్పారు, జ్ఞానమే ప్రధానమని అంటారు అనగానే సోనదండ, గౌతమ, నా కళ్ళు తెరిపించారు, నా ఓటమిని నేను అంగీకరిస్తున్నాను, నాకు బౌద్ధ దీక్షను అనుగ్రహించండి అని అన్నారంట. కొందరికి అసూయ, అసహనం జన్మ లక్షణాలు, వాటిని వదిలితే ఎవరైనా జ్ఞానులు కావచ్చు. చివరగా చెప్పేది, కొందరికి అసూయ, అసహనము అనేవి జన్మ లక్షణాలు, వాటిని వదిలితే ఎవరైనా కూడా జ్ఞానులు కావచ్చు. ఇక్కడికి అది అయిపోయిందండి ఆ స్టోరీ. నెక్స్ట్ టాపిక్, బుద్ధుడు శ్రావస్తి తిరిగి వచ్చి పూర్వారామంలో విడిది చేశాడు. ఒకనాటి ఉదయం విశాఖ బుద్ధుని దర్శనార్థం వచ్చింది. ఆమె కట్టుకున్న బట్టలు తల తడిసి ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు తడిశావు అని ప్రశ్నించారు. నా చిన్న మనవడు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? అతని వయసు ఎంత? 3 సంవత్సరాలు. జ్వరంతో పోయాడు. నీకు పిల్లలెందరు? మనవళ్ళు మనవరాళ్ళు ఎందరు అని ప్రశ్నించారంట. పిల్లలెందరన్న ప్రశ్నకు 16 మంది. 9 మందికి పిల్లలైనారు. 8 మంది మనవ సంతానం ఉంది. 8 మంది మనవళ్ళు మనవరాళ్ళ సంతానం ఉంది. ఇప్పుడు 7గురు మిగిలారు అని ఆవిడ చెప్పిందంట. విశాఖ, శ్రావస్తిలో రోజు ఎంతమంది మరణిస్తుంటారో తెలుసా? గురుదేవా, మిమ్మల్ని దర్శించకపోతే మనసు అదోలా అవుతుంది, శూన్యం అనిపిస్తుంది. మీరు దేశాంతరం వెళ్ళినప్పుడు ఈ పర్ణశాలలో కొంచెం సేపు కూర్చున్నా, చుట్టూ ప్రదక్షిణ చేసినా, ఒక్కసారి దర్శించినా మనశ్శాంతి కలుగుతుంది. బుద్ధుడేమో అడిగారు, ఇవన్నీ ప్రశ్నలు అడిగిన తర్వాత విశాఖ, శ్రావస్తిలో రోజుకి ఎంతమంది మరణిస్తుంటారో నీకు తెలుసా అనేసి ఆయన ప్రశ్నిస్తే ఈవిడ ఈ విషయాలు చెప్పింది. మిమ్మల్ని దర్శించకపోతే నాకు మనసు అదోలా అవుతుంది, శూన్యం అనిపిస్తుంది నాకంతా. మీరు ఇక్కడ లేనప్పుడు కూడా మీరుండే ఆ పర్ణశాల చుట్టూ నేను ప్రదక్షిణ చేసినా, అక్కడ కూర్చున్నా కూడా, ఒక్కసారి దర్శించినా కూడా నాకు మనశ్శాంతి కలుగుతుంది అని. విశాఖ, నన్ను దర్శించటం ముఖ్యం కాదు, నీ సాధన ముఖ్యం. నేను లేకపోయినా ఇక్కడ భిక్షులుంటారు, వారంతా నా ప్రతినిధులు. నా ప్రజ్ఞ వారిలోనూ కూడా కనిపిస్తుంది. బోధన అంటే బోధిసత్వం అని అర్థం. నా బోధనలను అర్థం చేసుకుంటే నన్ను దర్శించినట్లే. నేనిప్పుడున్నాను కనుక నువ్వు దర్శిస్తావు. నేను లేని పక్షంలో బుద్ధ దర్శనం చేసుకోగల సత్తా నీకు అలవడాలి కదా. అదే ఆత్మదర్శనం, అంతర్దృష్టి. దానిని సంపాదించుకో, అది ముఖ్యం. ఇది ఆనందుడు అంటున్నారు, ఇక్కడ బోధి విత్తనాలు తీసుకుపోయి మన విహారాలన్నింటిలో వేస్తే బోధి వృక్షాలు మొలకెత్తుతాయి.
బోధి వృక్షం బౌద్ధానికి, బుద్ధునికి ప్రతినిధి కావాలి. మీ ఇష్టం అలాగే చెయ్యండి అని చెప్పారంట. ఆనందుడు బుద్ధుణ్ణి అడిగారంట. ఇక్కడ బోధి విత్తనాలు తీసుకుపోయి మన విహారాలన్నింటిలో వేస్తే ఎన్నో బోధి వృక్షాలు మొలకెత్తుతాయి. ఈ బోధి వృక్షము బౌద్ధానికి, బుద్ధునికి ప్రతినిధి కావాలి అని ఆనందుడు ఈ కొత్త ప్రపోజల్ తీసుకొస్తే బుద్ధుడు మీ ఇష్టం అలాగే చెయ్యండి అన్నారంట.